ఐపీఎల్ 2024 ఆక్షన్లో ఏ జట్టు బెస్ట్ ప్లేయర్స్ని ఎంచుకుందంటే మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్. అద్భుతమైన ప్లేయర్స్ని పిక్ చేసుకున్నారు. గతంలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేయర్స్ని వీళ్ళు మిస్ అయ్యారు. ఆ ప్లేయర్స్ని భర్తీ చేసే ప్రయత్నంలో తప్పకుండా సఫలమైనట్లుగానే అనిపించింది సన్ రైజర్స్ హైదరాబాద్. ట్రావిస్ హెడ్ని పిక్ చేసుకున్నారు. ప్యాట్ కమిన్స్, హసరంగా, జయదేవ్ ఉనడ్కట్ వీళ్ళందరికీ కూడా అంటే అన్ని విభాగాల్లో కూడా పటిష్టంగా ఉన్నట్లుగా కనపడుతుంది ఈ నలుగురు వచ్చిన తర్వాత ఈ జట్టుకి ఎప్పుడు కూడా అనుభవం ఉన్న ప్లేయర్స్ చాలా ముఖ్యం. ఎస్పెషల్లీ మేనేజ్మెంట్లో, దట్టు లీడర్షిప్లో చాలా ముఖ్యం. మక్రమ్ క్రితం సంవత్సరంలో చక్కగా లీడ్ చేసినా కూడా మ్యాచెస్ ఎక్కువ గెలవపోవటం జరిగింది. కాకపోతే అది ఒకే ఫస్ట్ ఎడిషన్ కాబట్టి తనకి ఈ సంవత్సరం ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ 2023 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హై అండ్ కాన్ఫిడెన్స్తో వస్తాడు కాబట్టి ఈ జట్టులోకి తప్పకుండా మార్క్రమ్కి జోడీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. లీడర్షిప్ డెఫినెట్గా ఆ ఇష్యూ రావచ్చు, ఎవరు లీడ్ చేస్తే బాగుంటుందని. అక్కడ దాంతోపాటు వెటోరీ ఆస్ట్రేలియాకు కూడా తన అసిస్టెంట్గా కోచ్గా కూడా పనిచేస్తున్నాడు కాబట్టి తన మైండ్ కూడా దీని వెనకాల పనిచేస్తుంది. ఐ డోంట్ థింక్ ఎక్కువ చేంజెస్ అయితే చేయకపోవచ్చు. మేబీ మార్క్రమ్తోనే కంటిన్యూ చేయొచ్చేమో, ఎందుకంటే T20 క్రికెట్లో ప్యాట్ కమిన్స్కి అంత పెద్ద సక్సెస్ రేట్ కూడా లేదు కాబట్టి. బట్ హ్యావింగ్ సెడ్ దట్ లీడర్షిప్లో తప్పకుండా హెల్ప్ అవుతుంది మార్క్రమ్కి ప్యాట్ కమిన్స్ రావటం వల్ల. ఒక ఫ్యాక్టర్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే క్యాప్టెన్సీ గురించి, లీడర్షిప్ గురించి. ఆల్రెడీ మార్క్రమ్ మనకి తెలుసు SA-T20లో ఒకసారి తన జట్టుని ఛాంపియన్షిప్ గెలిపించిన అనుభవం ఉంది. ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా లీడ్ చేసిన అనుభవం ఉంది. ఈ అనుభవానికి ఇంకా మళ్ళీ జోడించింది ఏంటంటే ప్యాట్ కమిన్స్ టీంలోకి రావటం. రీసెంట్గా జరిగిన ODI వరల్డ్ కప్ కూడా తన చేతుల మీద కప్పు గెలవటం కూడా జరిగింది. చక్కగా కప్ని తీసుకొని ఎంజాయ్ చేయటం జరిగింది. అట్లానే టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా గెలవటం కూడా జరిగింది తన క్యాప్టెన్సీలో. సో తన ఉన్న అనుభవం అంతా కూడా ఉపయోగించి తప్పకుండా మార్క్రమ్కి మంచి జోడీగా మారతాడని అనుకుంటాను. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఒకవేళ చిన్న డౌట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ప్యాట్ కమిన్స్ని 20 కోట్ల పైన ఇచ్చి తను తీసుకోవటం మేబీ ఏమైనా లీడర్షిప్ చేంజెస్కి ఇదొక సంకేతం అనేది కూడా డిస్కషన్ అండ్ డిబేట్ అయితే జరుగుతుంది. బట్ నా ఉద్దేశంలో మాత్రం మార్క్రమ్ చక్కగా లీడ్ చేశాడు. అన్ఫార్చునేట్లీ రిజల్ట్స్ దానికి భిన్నంగా ఉన్నాయి. బట్ మార్క్రమ్కి ప్యాట్ కమిన్స్ జోడీ అవుతాడని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇది ఎందుకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందంటే గతంలో 2016 IPL ఛాంపియన్షిప్ మనం గెలిచినప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్కి కేన్ విలియమ్సన్ అట్లానే డేవిడ్ వార్నర్ వాళ్ళిద్దరి కలయిక. ఎందుకంటే వాళ్ళ కంట్రీస్కి వాళ్ళు లీడ్ చేశారు, వాళ్ళ డిఫరెంట్ టీమ్స్కి వాళ్ళు లీడ్ చేసిన అనుభవం ఉంది కాబట్టి వాళ్ళిద్దరి కలయిక మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ విజయానికి ఇంపార్టెంట్ పాత్ర పోషించింది. కాబట్టి ఈసారి ఈ రాబోయే ఎడిషన్ ఆఫ్ IPL ఛాంపియన్షిప్లో తప్పకుండా ప్యాట్ కమిన్స్ అట్లానే మార్క్రమ్ జోడీ సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవడానికి ముఖ్య కారణం కాబోతోంది. మరొక మంచి పరిణామం సన్ రైజర్స్ హైదరాబాద్కి ఈ ఆక్షన్లో జరిగింది ఏంటంటే గతంలో డేవిడ్ వార్నర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవటానికి. కానీ ఎన్నో గెలిపించిన మ్యాచ్లో తన ఎంతో ముఖ్య పాత్ర పోషించాడు. బట్ ఎప్పుడైతే తను వేరే ఫ్రాంచైజీకి వెళ్ళాడో దాని తర్వాత ఆ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మనం కొద్ది గొప్ప స్ట్రగుల్ అయిన మాట వాస్తవమే. తన స్థానంలో ఈసారి ట్రావిస్ హెడ్ని తీసుకోవడం చాలా మంచి పరిణామం. ఇట్స్ అ వండర్ఫుల్ సైన్. సన్ రైజర్స్ హైదరాబాద్కి మంచి ఫామ్లో ఉన్నాడు, అన్ని ఫార్మాట్స్లో కూడా చక్కగా రాణిస్తున్నాడు. దాంతోపాటు వరల్డ్ కప్ గెలిపించిన అనుభవం రీసెంట్ క్యారీ కూడా చేస్తాడు కాబట్టి ఆ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఆ పాజిటివ్ ఎనర్జీ క్యారీ చేస్తాడు. ఇంకొక ఇంపార్టెంట్ పర్చేజ్ ఏంటంటే హసరంగా. రషీద్ ఖాన్ వెళ్ళిన తర్వాత మన స్పిన్ డిపార్ట్మెంట్ కొద్దిగా గొప్ప వీక్ అయిందన్నమాట వాస్తవం. కానీ దాని తర్వాత అది క్లియర్గా ఇంపాక్ట్ కూడా కనపడింది మన స్పిన్ డిపార్ట్మెంట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో. బట్ ఇప్పుడు ఈ ఆప్షన్లో మంచి పని చేసింది ఏంటంటే హసరంగాని తీసుకోవటం. హసరంగా డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ T20 బౌలర్ ఇన్ ద వరల్డ్ కాబట్టి దాంతోపాటు మంచి ఫీల్డర్, మంచిగా బ్యాటింగ్ ఆడతాడు. ఓవరాల్గా కనుక చూస్తే మాత్రం ఈ రెండు పిక్స్ తప్పకుండా సన్ రైజర్స్ హైదరాబాద్కి ఉపయోగపడతాయి. అసలు ఏమీ లేని తలనొప్పి కన్నా కూడా ఆరోగ్యకరమైన తలనొప్పి ఉండటం మంచిదంటారు, ఒక హెల్దీ హెడేక్ ఉండటం మంచిదంటారు సెలెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గతంలో సెలక్షన్ కమిటీలో ఉన్నాను కాబట్టి. అది ఎందుకు అంటున్నానంటే 7 అద్భుతమైన ఫారినర్స్ ఉన్నారు ఈ జట్టులో, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో. సౌత్ ఆఫ్రికన్స్, టాప్ క్లాస్ సౌత్ ఆఫ్రికన్స్ లైక్ మార్క్రమ్ ఉన్నాడు, ఎన్సన్ ఉన్నాడు, క్లాసన్ ఉన్నాడు. దాంతోపాటు రీసెంట్గా ఎక్వైర్ చేసిన ట్రావిస్ హెడ్ ఉన్నాడు, హసరంగా ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. వావ్, 1 కాదు 2 కాదు 7 టాప్ క్లాస్ ప్లేయర్స్. సో ఎవరిని ప్లేయింగ్ లెవెల్లో ఆడిస్తారనేది చాలా పెద్ద ఆసక్తికరమైన విషయం అండ్ చాలా డిబేటబుల్ ఇష్యూ కూడా. ఎందుకంటే 7 ఏ రోజైనా కూడా మ్యాచ్ విన్నర్స్ అని చెప్పుకోవచ్చు. హోప్ఫుల్లీ వాళ్ళకి ఇప్పుడు స్ట్రాటజీ వాళ్ళకి ఏముంటుందంటే అపోజిషన్స్ బట్టి, అక్కడున్న కండిషన్స్ బట్టి, పిచ్ కండిషన్స్ బట్టి
వాళ్ళకి ఏం కావాలనే దాన్ని బట్టి వీటన్నిటిని పరిగణలో తీసుకొని ఆ ప్లేయింగ్ 11 ఎంచుకుంటారు. బెస్ట్ పాసిబుల్ ప్లేయింగ్ 11 ఎంచుకోవడంలో చాలా చాలా టఫ్ సిచ్యువేషన్స్, బట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ హెల్దీ హెడ్ ఏక్.